ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎవరి లెక్కలు, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళయే ఉన్నాయి. కాకపోతే ఒక 60,00,000 కుటుంబాల సంగతి మర్చిపోతున్నారు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్‌లో 1,65,00,000 కుటుంబాలున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వపు నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం వైట్ రేషన్ కార్డుకి అర్హత అయినటువంటి వాళ్ళు 85,00,000 కుటుంబాలు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు 1,45,000 కోట్లకి ఇస్తున్నారు. అంటే 60,00,000 కుటుంబాలు మధ్య తరగతి. కానీ పేదల జాబితాలో వాళ్ళు కూడా చేయూత కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, ఇతర అన్ని రకాలైన పథకాలు పొందుతున్నారు. వాళ్ళు ఎటుంటారు? వాళ్ళు విద్యావంతులే. ఒక రకంగా పేదలు కాదు, అట్లని ధనికులు కాదు. మధ్య తరగతి వర్గం. ఈ మధ్య తరగతి వర్గానికి తొలిసారి, మొట్టమొదటిసారి తమ జీవితంలో ఈ సంక్షేమ పథకాలు అందినాయి. 10,000, 15,000, 18,000 ఇట్లాంటి డబ్బులు అందినాయి. ఈ డబ్బులు అందుకున్నటువంటి వాళ్ళు అభివృద్ధి లేదు, రోడ్లు బాగాలేదు, అట్లాగే ప్రభుత్వం చాలా అధ్వాన్నంగా ఉంది, ఈ ప్రభుత్వం ఉంటే మంచిది కాదు రాష్ట్రానికి, రాక్షస పాలన అన్నటువంటి విపక్షాల వాదనతో ఏకీభవించి జగన్ని గద్దెదించాలనుకుంటున్నారా? అదే సందర్భంలో ఈ డబ్బులు నెక్స్ట్ వచ్చిన చంద్రబాబు కూడా ఇస్తారు, రాష్ట్రాన్ని మాత్రం జగన్ నాశనం చేస్తున్నాడు కాబట్టి మనం చంద్రబాబుని గెలిపించాలనుకుంటున్నారా? ఈ రెండింటిలో ఏది నిజం? చంద్రబాబు బెటర్ అనుకుంటున్నారా? జగన్ బెటర్ అనుకుంటున్నారా? తమ పథకాల కొనసాగింపుకి చంద్రబాబు బెటర్ అనుకుంటున్నారా? జగన్ బెటర్ అనుకుంటున్నారా? తమకి పథకాల కంటే చంద్రబాబు ముఖ్యం అనుకుంటున్నారా? ఇది తేలాల్సినటువంటి అసలు అంశం.